నిర్గమకాండం 20వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. ఇక్కడ చూస్తే ద గాస్పల్ ఈజ్ 2 dimensional. దేర్ ఈజ్ నో 1 dimension. ఇట్ బిగిన్స్ విత్ చూడ్డానికి 1 dimension లా ఉంటుంది, కానీ 2 dimension తర్వాత 3rd dimension అలా వెళ్తూ ఉంటుంది అనమాట. మొదట అద్భుత రీతిగా దేవుడు నీకు విడుదలను తీసుకొచ్చి యేసు ప్రభువు నిజమైన దేవుడు అనే రీతిగా అందరికీ జరుగుతుంది. ఈ విడుదల వచ్చినప్పుడు ఎవరైతే ఏమైంది, ప్రతి భూమి మీద ప్రతి ఒక్కళ్ళు దేవుడిని తెలుసుకుంటారు, ఈ దేవుడు నిజమైన దేవుడు. అయితే నువ్వు రక్షింపడ్డావా కరెక్టే, కానీ రక్షింపడిన తర్వాత దేవుడు తన్ను తెలుసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఆయన టు నో హిమ్, దట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఈ దేవుడిని తెలుసుకోవడం అనేది ఎల్కేజీతో సమానము. టు నో దట్ ఎంత గొప్ప అద్భుతము జరుగు, బట్ దట్స్ జస్ట్ అన్ ఎల్కేజీ. ఎందుకు అంటే మీరు చూస్తే ఒక వ్యక్తి అన్నీ కలిగి ఉండి కూడా అతడు పరలోకానికి వెళ్ళడు. నేను అన్నీ పాటిస్తున్నాను, దేవునికి దశమభాగం ఇస్తున్నాను, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, అయినా ఎలాగా మరి దేవుడు మిస్ అయ్యాడు? సో ఇక్కడ దేవుడు ఏంటంటే డెవలప్ చేస్తాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనస్సాక్షిని డెవలప్ చేస్తాడు. హీ విల్ డెవలప్ అవర్ కాన్షియస్. ఇక్కడ ఈ ఆజ్ఞలన్నీ కూడా మనస్సాక్షికి సంబంధించింది. ఇప్పుడు ఇది ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. భూమి మీద ప్రతి ఒక్కరికి ఇది దేనికి సంబంధించింది? దిస్ ఇస్ ఆల్ ఫర్ ఎ కాన్షియస్. ఒక మనిషి యొక్క మనస్సాక్షిని తిరిగి బాగు చేయడానికి అనమాట, టు మేక్ ఇట్ రైట్. ఓకే, చూడండి, ఒక మనిషి మైండ్లో అంతా బాగున్నా కూడా దురాశ, కోచెస్నెస్ అయినా కూడా, ఓకే, వ్యభిచారం అయినా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే, దొంగతనం, అవి ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనస్సాక్షి సరి చేసుకోవడానికి కావలసినటువంటి ఇస్తున్నాడు దేవుడు. అంటే దేవుడిని తెలుసుకోవడము ఒక ఎత్తు, తర్వాత ఆయన ఎలా ఉండాలా, ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలా, అందుకోసమే ఆయన కాపాడాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు, నిరంతరము వారి దేవుడినంట, యుగ యుగములు వారి దేవుడినంట. కాబట్టి ఒక మనస్సాక్షిని డెవలప్ చేస్తాడు. ఇదిగో ఈ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి ఇది నా స్టాండర్డ్. తర్వాత ఆయన యొక్క భయం ఉండి పాపము చేయకుండా ఉండే సామర్థ్యాన్ని డెవలప్ చేస్తాడు. ఆ తర్వాత ఈయన దేవుడు అని విశ్వాసాన్ని డెవలప్ చేస్తాడు. ఈయన ఏం చెప్తే మన మంచికే, ఈయన మనకిచ్చిన మంచికే, దీర్ఘకాలము జీవించిన మంచికే, కొద్ది కాలము జీవించిన ఆయనలో నీ మంచికే. దేవుడు అనుకోవచ్చు ఎలా మంచికే అని, నీకు అర్థం కాదు ఒక్కొక్కసారి, చాలాసార్లు మనకు అర్థం కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, దీర్ఘకాలము, ఐశ్వర్యము, ఆరోగ్యముగా ఉండుట దేవుని యొక్క చిత్తము. అలాగని తక్కువ కాలంలో చనిపోవడము దేవుని చిత్తము కాదు. కానీ స్టిఫెన్ చనిపోయాడు 30 సంవత్సరాలకే. స్టిఫెన్ 30 సంవత్సరాలకు చనిపోయినప్పుడు ఏమంటాడు? అతన్ని చంపేస్తున్నప్పుడు, ప్రభువా వీళ్ళని చూసి క్షమించు అంటాడు. అతను క్షమించిన తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తిని లేవనెత్తాడు. ఎవరినో తెలుసా? పౌలుని. స్టిఫెన్ మూలముగా పౌలుని దేవుడు లేవనెత్తాడు. ఇట్స్ బికాస్ ఆఫ్ స్టిఫెన్. ఫర్గివ్నెస్. అందరూ కూడా సాధారణంగా వెంజన్స్ మైండ్తో ఉంటారు. నాకు ఇలా చేసి చూడండి, ఇప్పుడు మీరు చూస్తే ప్రకటనలో కొన్ని ఆత్మలో కింద అరుస్తూ ఉంటాయంట, నాదా వీళ్ళు మమ్మల్ని చంపేశారు, ఎప్పుడు నువ్వు తీర్చుకుంటావు తీర్పు వాళ్ళ మీద అని. దేవుడు తీర్పు తీరుస్తాడు. కానీ స్టిఫెన్ అలా కాదు. ఆయన వెళ్ళే ముందు ఏమన్నాడో తెలుసా? వారిని క్షమించు అన్నాడు. ఈజ్ అ డిఫరెంట్ స్పిరిట్. ఈ ఆత్మల్లో స్టిఫెన్ ఉండడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? సో దిస్ మ్యాన్ హ్యాస్ సో మచ్ మెచ్యూరిటీ అండ్ పవర్ టు రిలీజ్. అతని మూలముగా ఒక గొప్ప ఉద్యోగం వచ్చింది అనమాట. అంటే ఒక్కొక్కసారి చూడండి, ఫర్గివ్నెస్ రిలీజెస్ ఎ పర్సన్ ఫర్ సాల్వేషన్.
ఒకవేళ స్టెఫెన్ గనక పౌలుని క్షమించకపోతే సౌలు మారేవాడు కాదు. యువర్ ఫర్గివ్నెస్ రిలీజెస్ యూ. ఇప్పుడు మన పాపాలు ఎలా క్షమించబడ్డాయి? మనం ఇప్పుడు ఎందుకు పాపం చేసినా, ఏదైనా పొరపాటు చేసినా మళ్ళా లేచి దేవుడు తోడుకున్నాడు ముందుకు వెళ్ళిపోతాము? క్షమాపణ. సో క్షమాపణ నీ గతాన్ని మర్చిపోయి మళ్ళా కొత్త మార్గంలోకి వెళ్ళడానికి నీకు అవకాశం ఇస్తుంది. టు రెన్యూ, రివైవ్ అండ్ గో ఇన్ టు ఎ న్యూ స్టేజ్. క్షమాపణ, కంటిన్యూస్ ఫర్గివ్నెస్. దేవుడు మళ్ళీ కంటిన్యూస్గా క్షమిస్తూ ఉంటాడు. అలాగే స్టెఫెన్ ఇచ్చిన క్షమాపణ మరి సౌలుని పౌలుగా మార్చింది. చూసారా? సో యూ డోంట్ నో. కాబట్టి ఒక రకంగా చూస్తే మరి స్టెఫెన్ చాలా తక్కువ కాలంలో చనిపోవడమే ఆ మాట వలన ఇలా తయారైంది. అది దేవుని చిత్తమా? కానే కాదు. అబ్రహాములకు దీర్ఘకాలము జీవించాలనేటువంటిది ఎవరి చిత్తము? దేవుని చిత్తం. ఇప్పుడు యోహాను అడవిలోకి వెళ్ళి అడవి తేనె తినాలనేటువంటి దేవుని చిత్తమా? ఆ మిడతలు తన దేవుని చిత్తమా? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ అవిశ్వాసపు డాడీ, మమ్మీ అవిశ్వాసపు మమ్మీ. ధూపం వేస్తున్నాడు ఫస్ట్లో, కానీ దూత కనపడి నీకు పుడతాడంటే ఎలా పుడతాడు? నేను ముసలోడిని కదా, మావిడ ముసలిది కదా అంటాడు. ఈ డిస్కషన్ లేకుండా ఏం చేశాడు దేవుడు? అతను నోరు మూసేశాడు. అంటే అవిశ్వాసపు హౌస్. కానీ దేవుని చిత్తం ఏంటి? అతను నోరు మూయకుండా విశ్వాసంతో పిల్లవాడిని పెంచాలని. అదే పిల్లవాడు బయటకు వచ్చిన తర్వాత అతని అవిశ్వాసం అతని మీదకు రుద్దకుండా, ఎందుకంటే ఛాన్స్ లేదు. ఇప్పుడు మోషే తప్పు చేస్తే 30 సంవత్సరాలు డిలే అయింది. ఇక యేసు ప్రభువుకి టైం వచ్చేసింది, ప్రాఫిటిక్ టైమ్స్ అనమాట. ఇక ఆలస్యం చేయడానికి లేదు, కాబట్టి నోరు ముయ్యాల్సిందే. ఇక మరి అబ్బాయిని పెంచాడు, అబ్బాయి బయటకు వచ్చాడు. ఇక యోహాన్ పెరిగాడంటే మొత్తం లోకం అంతా అవిశ్వాసమే, వాళ్ళ ఆచారాలు. అవునా? తల్లిదండ్రులు చూసి కోర్బార్ఫ్ ఆచారాలు అన్నీ ఉన్నాయి, మారిపోయింది. అందుకని ఏం చేశాడు దేవుడు? ఇక్కడ ఉంటే నా మార్గం అన్న సిద్ధపరచని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? అడవిలో పెట్టేశాడు. దేవుడు సొలొమోను కంటే గొప్పగానే ఉండాలనేటువంటి దేవుని చిత్తం. మరి ఎందుకు బ్లెస్ చేయట్లేదు? యూ నీడ్ టు హ్యాండిల్ థింగ్స్, నో థింగ్స్. సో స్టెప్ బై స్టెప్. కష్టాలకి ఏంటి? దేవుని చిత్తం ఏంటి? యూ నీడ్ టు నౌ అండర్స్టాండ్ ద వర్డ్. ఓకే, అలాగని ఇలాగే ఉండాలా? ఇప్పుడు అనేకులు యేసు ప్రభువుని అనేక మాటలు అన్నారు. ఈయన బయలుబాబు వెళ్ళగొడుతున్నారు. అసలు ఇది కరెక్టా కాదా? సబ్బాదినం ఫాలో అవట్లే. యేసు ప్రభువు ఏం పట్టించుకోవట్లే. ఒకటే ఒక మాట, తండ్రి నువ్వేమంటావు? నా కుమారుడా, ఈ భూమి మీద ఏ సహోదరుడు, ఎవరు యాజకుడు ఏం మాట్లాడినా నువ్వు పట్టించుకోక. నేను ఒకటే మాట్లాడుతున్నాను నీతోటి. నీవు నా ప్రియ కుమారుడువు, నేను నీ యందు ఆనందించుచున్నాను. ఆమేన్. పీరియడ్. దట్స్ ఇట్. ఎనీథింగ్. డోంట్ చేంజ్ యువర్ ఐడియాస్, డోంట్ చేంజ్ యువర్ టైం. ఇంతకీ ఆ భేదవాళ్ళు పరలోకం వెళ్ళడానికి నువ్వు బ్లెస్సింగ్ నువ్వు తీసుకోకపోతే ఆ భేదవాడు పరలోకంకి వెళ్ళలేడు. నో అదర్ వే. అయితే దేవుడు పిలిచినా కూడా ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళు దానికి ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే పేరెంట్స్ కూడా అలాగే అంటారు, మనసాక్షిని బలహీనం చేస్తున్నారు. అర్థమైందా? సమ్ వర్డ్స్ విల్ మేక్ యువర్ కాన్షియస్ వీక్. సో బీ కేర్ఫుల్. డోంట్ లిసన్ టు పీపుల్స్ డైలాగ్స్. యు సీ దట్. సో యువర్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? కాన్షియస్ డెవలప్ చేస్తున్నాడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలకి ఒక మనస్సాక్షి ఇస్తున్నాడు, ఈ 10 ఆజ్ఞలు. ఆ తర్వాత ఈ పాపము చేయకుండా ఉండడానికి గల జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఆ తర్వాత విశ్వాసములో పెంచి వారిని పరలోకం తీసుకెళ్తున్నాడు. రైట్? దిస్ ఈస్ ద ప్లాన్. సో ఇట్ ఈస్ నాట్ ఫినిష్. తర్వాత ఏముంటుంది అంటే యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత కంట్రాలు పెంచుకోవాలా, లేకపోతే మిల్క్ బేబీస్ లాగా ఉంటాం. పౌలు అంటాడు సంఘంతో, వీటిని జయించకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. మరి అంత గొప్ప అద్భుతము చేసి దేవుని తెలుసుకొని జయించకపోతే ఏంటి ప్రాబ్లం? యు నీడ్ టు నౌ ఫోకస్ ఆన్. ఇంతకుముందు ఈ కెరియర్ ఇది ఇంపార్టెంట్ అంటాము, ఇప్పుడు ఇది ఇంపార్టెంటే. దీనికంటే ఆ జీవితం ఇంపార్టెంట్. చూసారా? ఇప్పుడు ద వరల్డ్ అంతా గాస్పల్ ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదు? వై ద గాస్పల్ ఈస్ డిక్రీజింగ్ అండ్ వెరీ టైనీ? ద గాస్పల్ హెస్ సో మచ్ డిమినిష్డ్. సో ఇఫ్ గాడ్ కాల్స్ యూ, ఇప్పుడు దేవుడు పిలుచుకున్నాడా? గెట్ రెడీ. సో దిస్ ఈస్ హౌ గాడ్ ప్లాన్ అనమాట. దేవుని తెలుసుకున్న తర్వాత అందుకే ఐగుప్తు నుంచి విడిపించేవాడు నేను అని ముందు ఇంట్రడక్షన్ ఇస్తాడు. లుక్, నేను యెహోవాను, ఐగుప్తు నుంచి విడిపించాను. అక్కడ తాగిపోలే, ఇక నమ్ముకో చాలు, మారు మనసు పొందావా, అయిపోయింది. నో నో, నౌ ద బిగినింగ్. ఆ పాలు తాగువారు ఇప్పుడు మంచి చెడు తెలుసుకొని చెడును విసర్జించి మంచిని పట్టుకునేవారుగా నిలకడగా ఉండి, ఇప్పుడు ఆ మంచి నువ్వు పట్టుకుంటూ అనేకులను మంచిలో నడిపించాల. లైఫ్ టైమ్ జర్నీ. యు సీ నౌ. దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు నమ్ముకున్న కరెక్టే. దట్స్ ద బిగినింగ్. ఇంక్రీజ్ యువర్ మజిల్స్. You need to control your mind, control your tongue, control your spirit.
వీటిని కంట్రోల్ చేసుకుంటా, ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటా, ఆ శరీరాన్ని అంచుకుంటా, ఇదంతా అన్నమాట. మరి ఇంత గొప్ప ధర్మశాస్త్రము మరి ఫెయిల్ అయిందంటే దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు నేను ఇచ్చింది అదే, ఇప్పుడు నా సిలువ ద్వారా ఆత్మ వచ్చి ఆ పని చేస్తుంది. అలాగని పోనీ ఇదేమన్నా పోనీ కొట్టివేశాడా? ఒక రకంగా చూస్తే మరి ఈ ధర్మశాస్త్రాన్ని, ఇంత మంచి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనేక రకాలుగా మాట్లాడతాడు. అయితే ఇప్పుడు అదే ధర్మశాస్త్రం అంట నీకు శాపమైందంట. గల్తీలు తీయండి 3:13-14. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి ఆగండి. ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడంట. ద గుడ్ పర్ఫెక్ట్ హోలీ లా బికేమ్ ఏ కర్స్. మనకి శాపమైందా? ఇదేంటిది? అలాగే ధర్మశాస్త్రం బోధించకూడదా? స్టార్టింగ్ నీకు అది అది బేసిక్ రూల్. అయితే దేవుడు ఏమంటాడు మధ్యలో వచ్చి, నన్ను నమ్ము నీతిమంతుడు అంటాడు. ఎలా ఒప్పుకుంటారు చెప్పండి యూదులు? ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఏమంటున్నాడు? శాపం అంట. మరి అదే ధర్మశాస్త్రాన్ని ఇంకొక మాట అంటాడు చూడండి, గలతీలు 5:1. అక్కడ మంచి ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం యొక్క శాపం అంట. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడు. ఆగండి, దాస్యమను కాడి అదేంటది? దేన్ని అంటున్నాడు దాస్యం అనే కాడి? చూడండి ఒకసారి 2:3 చూడండి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. చూసారా? ఇప్పుడు దాస్యమైన కాడి అని దేన్ని అంటున్నాడు? ధర్మశాస్త్రాన్ని అంటున్నాడు. ఒకవేళ నువ్వు గలతీయులు చదవకుండా, న్యూ టెస్ట్మెంట్ చదవకుండా ఇదొక్కటే పట్టుకొని 20 పట్టుకొని 10 కమాండ్మెంట్స్ ఫాలో అంటే వాళ్ళ మీద ఏం పెడుతున్నావు నువ్వు? ఈ టైంలో, ఆ టైం కాదు, ఈ టైంలో దాస్యం అనే కాడి కింద పెడుతున్నావు వాళ్ళని. యేసు ప్రభు వారు వారిని శాపం నుంచి విడిపిస్తే వాళ్ళని ఏం చేస్తున్నావు? మళ్ళా తిరిగి శాపంలో పెడుతున్నావు. అలాగే ధర్మశాస్త్రం చెప్పకూడదా? చెప్పాలా? లా ఇస్ గుడ్ అండ్ హోలీ, అదొకటి తీసుకొని ఇది గుడ్ అండ్ హోలీ చేయండి. వాళ్ళ మీద దాస్యం అనే కాడి పెడుతున్నావు, శాపం పెడుతున్నావు. బికాస్ జీసస్ డెలివర్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. రోమన్స్ లో చూడండి. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైంది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ద లా ఈజ్ హోలీ, కమాండ్మెంట్ ఈజ్ హోలీ, జస్ట్ అండ్ గుడ్, సో ఫాలో ఇట్. ఇది ఒక్కటే పట్టుకొని రోమన్స్ 7:12 అండ్ ఎక్సోడస్ 20. ఇజ్ ఇట్ కరెక్ట్? ఒక రకంగా రైట్. లా హోలీ, పర్ఫెక్ట్, బట్ క్రైస్ట్ హస్ రిడీమ్డ్ ఫ్రమ్ ద కర్స్ ఆఫ్ ద లా. దాస్యము నుంచి విడిపించాడంట. ఇంకొకటి ఏమంటాడో తెలుసా? రోమీయులు 7:3. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. You also are become dead to the law by the body of Christ. Dead to the law, the curse of the law, from the bondage of law. Oh, the law is holy, correct? The law is perfect. Kani timing and the season, the dispensation. అందుకనే చెప్తారు, you need to teach what the spirit of the God. ఇప్పుడు ఏం బోధిస్తున్నాడు? ఆత్మ ఏం చెప్పమంటుంది ఈరోజు? That is important. ఇక్కడ ఏమంటున్నారు? You are dead to the law. కానీ ఎలా నెరవేర్చాలా? యేసుని నమ్మి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధాత్మ సామర్థ్యముతో రెండు పాటించాలా. దేవుని పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రేమించు, తర్వాత నిన్ను లేని పొరుగువారిని ప్రేమించు. ఆల్ ద లా అండ్ ప్రాఫిట్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో అది ఆ రెండాటి మీద ఫోకస్ చేస్తే ఈ 10 ఇంకొక 10 అన్నీ నెరవేరుతాయంట. ఒక రకంగా చూసుకుంటే ఈ ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? యేసయ్యే. కానీ పౌలు ఏమంటాడు? మోషే ద్వారా వచ్చింది అంటాడు. జీసస్ ఓన్లీ గేవ్ ఇట్, బట్ నౌ హీ ఈస్ టెల్లింగ్ ఐ యామ్ డెడ్ టు ఇట్, టేక్ మై గ్రేస్. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రానికి దేవుడు, హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద లా. ఇది ఎలా నెరవేర్చాలి? ఇలా నెరవేర్చాలి. ఇలా నెరవేరిస్తే కష్టం, ఈ రూట్లో రండి అని చెప్తున్నాడు ఆయనే చెప్తున్నాడు. ఇవన్నీ చేస్తేనే నీతిమంతులు అవుతారు. ఇప్పుడు
నన్ను నమ్మితేనే నీతిమంతుడు అయిపోతా ఉంటా. అదేంటిది? ఒక్క బలహీనత ఇంకా పోలే, జస్ట్ నమ్మవు, నీతిమంతుడు అయిపోయావా? అయిపోయా. ఎలాగైపోతావు? అబ్రహాములో బలహీనత ఉంది, భయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. కానీ ఆ నీతి క్రియారూపంగా మారడానికి దేవుడు 100 ఏళ్ళు నడిపించి లాస్ట్లో కుమారుని ఇచ్చే స్టేజ్కి ఏకంగా దేవుళ్ళ తయారు చేశాడు అబ్రహాం. తన కుమారుని ఎవరిచ్చాడు? లోకాన్ని ప్రేమించి దేవుడు తన కుమారుని ఇచ్చాడు. సో అబ్రహాము ఎవరిని ఇచ్చాడు? కుమారుని. అంటే ఏ స్వరూపంలోకి మారాడు అబ్రహాము? ఎలాంటి మనిషి ఎలా మారాడు? He got transformed. Faith by grace will transform you into the image of God. చెవుగలవాడు వినును గాక. అబ్రహాము ఒకప్పుడు భయపడి అదిపడి అన్ని అబ్రహాము తుదకు కుమారుని ఇవ్వడానికి వెళ్ళిపోయాడంటే, దేవుడు లోకాన్ని ప్రేమించి కుమారుని ఇచ్చాడు, అబ్రహాము కుమారుని ఇచ్చాడంటే దేవుని సామర్థ్యంలోకి వెళ్ళిపోయాడు, అంతగా నమ్మాడు. అందుకే ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. అందుకే అంటాడు గాడ్ ఆఫ్ అబ్రహాం, బోత్ ఆర్ ఫ్రెండ్స్. హీ డెవలప్డ్ దట్ ఎబిలిటీ. కొన్ని పొరపాట్లు చేశాడు, కరెక్టే. హీ మేడ్ సమ్ మిస్టేక్స్, మెస్డ్ అప్. అయితే అబ్రహాం ఎప్పుడు నీతిమంతుడిగా తీర్చాడు? ముందే. అబ్రహాం బిలీవ్డ్ అండ్ బికేమ్ రైచియస్. సో ఎక్సోడస్ 20, నిర్గమకాండం 20-21 నుంచి చదువుదాం. వాళ్ళేమో మోషే నువ్వే మాట్లాడు అంటారు, కరెక్టే, రైట్. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. చూసారా ఏమంటున్నాడు? సాక్రిఫైస్. జస్ట్ ఒక అల్టార్ పెట్టండి. సాక్రిఫైస్. ఫెయిత్, ద ప్రూఫ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సాక్రిఫైస్. ఏం చెప్తున్నాడు యూదులతోటి? అబ్రహాము, మీరు అబ్రహాము సంతానం అంటున్నారు కదా, ఆ అబ్రహాం ఎలా పొందాడు విజయము? అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలే. ఈ గ్రేస్ సిస్టంలోనే అబ్రహాము దేవుణ్ణి తెలుసుకొని సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నేను మీకు ఈ ఫెయిల్ అయిన మంచి సిస్టమ్, ఓకే, పరీక్ష పేపర్ చెడ్డది కాదు, పరీక్ష పేపర్ మంచిది, నువ్వు ఫెయిల్ అయ్యావు చదవక. ద లా, ధర్మశాస్త్రం ఇప్పుడు పరిశుద్ధమైంది, నీతి, ద లా ఈజ్ హోలీ, పర్ఫెక్ట్, దెర్ ఇస్ నో మిస్టేక్, యూ కెన్ నెవర్ ఫైండ్ అ మిస్టేక్. అటువంటి ధర్మశాస్త్రం యొక్క శాపం వినిపించండి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట, మీ అబ్రహాంలో సక్సెస్ అయింది, ఇది ఇస్సాకులో సక్సెస్ అయింది, యాకోబులో సక్సెస్ అయింది. మొత్తం 12 మంది మారిపోయారా లేదా? లాస్ట్కి వచ్చేటప్పటికి 12 మంది మారిపోయారా? ఆల్ 12 గాట్ చేంజ్. కృప ఆ 12 మందిని 12 గుమ్మాలుగా చేశాను. సక్సెస్ అయింది కృప. ఆ సక్సెస్నే మళ్ళా ఈ మధ్యలో నాకు మీ పితరుల మీద కోపం వచ్చి, ఎందుకంటే మీ వీరుడైన మోషేను మాటిమాటికి చంపేస్తా అంటే ఇది ఇచ్చా. అలాగని ఆయన పొరపాటుని ఇచ్చాడో ఇవ్వలే, వాళ్ళ మనసాక్షిని డెవలప్ చేస్తున్నాడు. ధర్మశాస్త్రం ఉండకూడదా? కంపల్సరీ ఉండాలా. అది మనస్సాక్షికి సంబంధించింది. ధర్మశాస్త్రం లేదంటే మనస్సాక్షి లేదు. ఒక మనస్సాక్షిని డెవలప్ చేస్తున్నాడు, ఒక స్టాండర్డ్. దట్స్ ఎ స్టాండర్డ్. అది లేదు అంటే గ్రేసే లేదు, పునాదే లేదు. అది ఉండాల్సిందే, రైట్, టు డెవలప్. ఎందుకంటే అందరూ అబ్రహాం లాగా ఉండరు, అందరూ ఇస్సాకు యాకోబు లాగా ఉండరు, వారి తరాలు. అందుకనే ఫెయిత్ జనరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అందరినీ ప్రేమించాలా, లవ్ ఎవ్రీబాడీ. ఇప్పుడు కొత్త నిబంధన వేరు. కొత్త నిబంధనలో ఏంటంటే అందరినీ ప్రేమించాలా, కానీ ఎక్కువగా నీ విశ్వాసము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఫైనల్గా నీ విశ్వాసాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు పర్ఫెక్ట్గా నేను ఎప్పుడు భయపడలేదు, నాకు ఇప్పుడు అనుమానం రాలేదు, ధైర్యంగా ఉన్నారని ఒక్క భూమి మీద ఒక్క నరుడైనా చెప్పగలడా? యేసుప్రభు తప్ప ఎవరూ చెప్పలేరు. చదువుకుందాం, లెట్స్ కంటిన్యూ. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు. చాలు, ఒక రూల్ పెట్టాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు తెలుసు కదా, వీళ్ళకి కొన్ని రూల్స్ ఎందుకు వచ్చాయంటే చంపేస్తా అని వాళ్ళకి. ఓకే, అయితే ధర్మశాస్త్రం ఇవ్వాలి కంపల్సరీ. ఎందుకో తెలుసా? మోషే అంతకుముందు ఏం చేశాడు? ఒక వ్యక్తిని చంపేశాడు, గుర్తుందా మీకు? అంటే మోషే చేసింది కరెక్టా తప్పే. సో మోషే ఎక్కువ దోష అయ్యాడు ఇక్కడ. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత లా, ఎంత గ్రేస్, ఎంత టైం ఉన్నా
ఇప్పుడు ప్రస్తుతము దేవుడు చెప్పిన మాటే వాస్తవము. నా వాట్ గాడ్ సేస్, అందుకే మా అనుదిన ఆహారం, ఏదన్నా ఈ అనుదిన ఆహారం, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్. వీ గాట్ అ లివింగ్ స్పిరిట్. ఎంతమందిలో జీవించే ఆత్మ ఉంది? నీకు టైం ఉందేమో, నీ లోపల ఆత్మకు టైం లేదు. అది ఇప్పుడు ఈ కాలంలో నువ్వేం చేయాలనేటువంటిది బోధిస్తుంది. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక చొప్పున మనం చేయాలి. ఈ రకంగా మీరు బలి ఇవ్వాలంటే ఆ రకంగానే మనం బలి ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో ఇవ్వాలా బలి? అది కట్టి ఇవ్వాల్సిన పని లేదు. ఒక్క బలితో ఉన్నది. నువ్వు ఒకవేళ పడిపోయిన ఆ రక్తం నేను కడుగుతా ఉంటుంది, నేను కడుగుతా ఉంటుంది, కడుగుతా అంతం వరకు. అలాగే వదిలిపెడతా, నేను డెవలప్ చేస్తూ ఉంటుంది, నీకు సామర్థ్యాన్ని ఇస్తూ ఉంటుంది. నేసయ్య ఇదిగో మరి ప్రత్యేకంగా అనారోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే మరణకరమైన అనారోగ్యం చాలా సంవత్సరాల నుంచి ఉండేటువంటి షుగర్ వ్యాధి, బ్లడ్ ప్రెషర్ వ్యాధి, ఒళ్ళు నొప్పులు, థైరాయిడ్, ట్యూబర్క్యులోసిస్, సైనస్, మైగ్రెయిన్, మజిల్ పెయిన్స్, ఎముకల నొప్పి, నడుము నొప్పి, మొకాళ్ళ నొప్పి, భుజాల నొప్పి, తలనొప్పి, అయా కన్ను నొప్పి, చెవు, ముక్కు, తల నుంచి అరికాల వరకు ప్రతి నొప్పి, దీర్ఘకాల వ్యాధులను తగ్గించమని ప్రార్థిస్తున్నాం. లార్డ్, హీల్ దెమ్ నౌ ఇన్ జీసస్ నేమ్. నీ సిలువ సామర్థ్యముతో తాకి ఆ నొప్పులను, రోగములను తీసేయండి. రిపోర్ట్లు నార్మల్ తీసుకొని రండి. లార్డ్, టచ్ దెమ్ అండ్ హీల్ దెమ్ నౌ. ఎవ్రీ సిక్నెస్, పెయిన్, గో ఇన్ జీసస్ మైటీ నేమ్. నా చూడనేస్తున్నాము, నా గృహాల్లోనే పరిపూర్ణ స్వస్థత వారి దేహాలకు దయచేయండి. హీల్ దెమ్ లార్డ్. ఆ రిపోర్ట్ నార్మల్ వచ్చినట్లు, పుట్టుకతో వచ్చినటువంటి వికలాంగులైన ఆ కాళ్లను, చేతులను సరళము చేయండి. ఆయా కిడ్నీ లేదా కొత్త కిడ్నీ దయచేయండి. యూట్రస్ లేదా యూట్రస్ దయచేయండి. లైఫ్ అండ్ లైఫ్ ఇన్ టు దేర్ బాడీస్. నా జనన నేస్తామన్న పరిపూర్ణ విడుదల ప్రవచిస్తున్నాం. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్.